ప్రజలకు సురక్షితమైన ఆహారాన్ని అందించడంలో సంబంధిత అధికారులు రాజీ పడవద్దని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. ఆహార భద్రత అధికారులు హోటళ్లు, దాబాలు, తినుబండారాలు, ఆహార ఉత్పత్తుల కేంద్రాలపై విస్తృత తనిఖీలు, దాడులు నిర్వహించాలని అన్నారు. శుక్రవారం తన ఛాంబర్లో నిర్వహించిన జిల్లా స్థాయి ఆహార భద్రతా సలహా కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఆహార భద్రతా అధికారులు జిల్లాలోని అన్ని పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల నుండి ఆహార శాంపిళ్లు సేకరించాలని ఆదేశించారు. కాంట్రాక్ట్ క్యాటరింగ్ ఉన్న ప్రతి సంస్థ నుండి ప్రతి నెల ఒక్కసారైనా శాంపిళ్లు సేకరించాలని, ఆహార నాణ్యత, పౌష్టికాహార విలువలను తనిఖీ చేయాలన్నారు. ఒకవేళ ఎవరైనా కల్తీ ఆహారం అమ్ముతున్నట్లయితే కేసులు నమోదు చేయాలని చెప్పారు. ప్రజలు కల్తీ ఆహారం వల్ల అనారోగ్యం పాలు కాకుండా ఆహార భద్రతా అధికారులు తనిఖీలు నిర్వహించి విస్తృత ప్రచారం నిర్వహించాలని చెప్పారు. అలాగే అన్ని పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు FSSAI లైసెన్సులు జారీ చేయాలని, మే చివరి నాటికి జిల్లాలోని అన్ని అంగన్వాడీలు, పాఠశాలలు FSSAI సర్టిఫికెట్ కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు FSSAI ధృవపత్రం జారీ విషయమై MEOలు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లతో సమావేశం నిర్వహించి దరఖాస్తు, శిక్షణ ఇవ్వాలని, కాంప్లెక్స్ HMలు, హెడ్ మాస్టర్లకు ఈ విషయంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. జాతీయ రహదారిపై ఉన్న హోటళ్లు, దాబాలను ఆకస్మిక తనిఖీలు, దాడులు నిర్వహించి ఆహారాన్ని తనిఖీ చేయాలని చెప్పారు. ఇదివరకు కేసులు నమోదు చేసిన వారికి నోటీసులు జారీ చేయాలని, పాఠశాలల్లో ఆహార వస్తువుల భద్రత, నిలువలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, కల్తీ ఆహారంపై ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు ఏరియా ఆసుపత్రులలో సంబంధిత సూపరింటెండెంట్లు అందరితో కలిసి నెలకు ఒకసారి విధిగా సమావేశాలు నిర్వహించాలని, అలాగే జిల్లా జైలులో సైతం FSI లైసెన్స్ ఇవ్వాలని అన్నారు. సంక్రాంతిని దృష్టిలో ఉంచుకొని 65వ జాతీయ రహదారిపై హోటళ్లు, దాబాలలో నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేసే విధంగా తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, అదనపు SP రమేష్, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి, ఫుడ్ సేఫ్టీ అధికారి శివశంకర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ DMHO డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.